ఒక మేకల కాపరి ఎప్పట్లాగే తన మేకల్ని గడ్డి మేయించడానికి అడవికి తీసుకెళ్తాడు. మేకల గుంపులో ఉన్న ఒక మేకపిల్ల రకరకాల గడ్డి ఆకులు రుచి చూడాలన్న ఆశతో మేస్తూ మేస్తూ అడవిలో దారి తప్పిపోతుంది. చీకటి పడడంతో మేకల కాపరి మిగతా మేకల్ని తీసుకుని ఇంటికెళ్ళిపోతాడు. తప్పిపోయిన మేకపిల్ల దారి తెలియక అటూ ఇటూ పరుగులు పెడుతుంది. ఎంతకీ దొరకకపోవడంతో అడవిలో ఉన్న క్రూర మృగాల గురించి గుర్తొచ్చి తెగ భయపడిపోతుంది. చివరికి ఒక చెరువు కనిపించడంతో అలసిపోయా, ఈ రోజుకి ఇక్కడే పడుకుని రేపొద్దున్నే ఇంటిదారి వెతుక్కుంటా అని చెరువులో దిగి కడుపు నిండా నీళ్లు తాగి బయటకొస్తుంటే ఒడ్డున తడిగా ఉన్న మట్టిలో పెద్ద ఆకారంలో ఉన్న 2 పాదాల అచ్చులు కనిపిస్తాయి. అవి సింహం పాదాల అచ్చులని దానికి తెలీదు. ఇక రాత్రి క్రూర మృగాలతో తప్పించుకోవడానికి మేకపిల్లకు ఒక ఉపాయం తోస్తుంది. అది ఆ పాదాల అచ్చుల దగ్గరే కూర్చుండిపోతుంది. అంతలో ఒక నక్కొస్తుంది. ఒంటరిగా ఉన్న మేకపిల్లను చూసి, ఆహా, ఈ పూట నా పంట పండింది, దీన్నిక్కడే చంపి తినేస్తా అని మేకపిల్ల దగ్గరికి రాగానే మేకపిల్ల నక్క వైపు చూసి, నన్ను తాకాలని కూడా ప్రయత్నించకు, ఈ పాదాల అచ్చులు చూసావుగా, నన్ను కంటికి రెప్పలాగా కాపాడే అతని పాదాల అచ్చు అని హెచ్చరించినట్టు చెప్తుంది. అది చూసిన నక్కకి అవి సింహం పాదాల అచ్చులని అర్థమయ్యి, అమ్మో, సింహం మేకకు తోడుందా అని భయంతో పారిపోతుంది. కాసేపయ్యాక ఒక చిరుతపులొస్తుంది. దాంతో కూడా మేకపిల్ల అలాగే చెప్తుంది. చిరుతపులి కూడా సింహం పాదాల అచ్చు చూసి భయపడి పారిపోతుంది. అలా చేస్తూ చేస్తూ తెల్లారిపోతుంది. ఇక పొద్దున ఆ సింహమే వస్తుంది. మేకపిల్లకి ఈ పాదాల అచ్చులు ఆ సింహానివే అని తెలియక, ఏయ్ జాగ్రత్త, నన్ను తాకాలని కూడా చూడకు, ఈ పాదాల అచ్చులు చూసావుగా, నన్ను కంటికి రెప్పలా కాపాడే అతనివి, రాత్రి నుంచి ఇవి చూసి నక్కా పులి లాంటి క్రూర మృగాలే పారిపోయాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ఆ మేకపిల్ల మాటలు విని సింహానికేదో తెలియని అనుభూతి కలుగుతుంది. నా పాదాల అచ్చులు చూపించి క్రూర మృగాలను భయపెట్టి తన ప్రాణాలు కాపాడుకుందా అని మనసులో ఆనందపడుతూ, నిశ్చింతగా ఉండు, నిన్ను నేనేం చేయను, మిగతా వాళ్ళని కూడా నిన్ను తాకనివ్వను అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. మనిషి జీవితం కూడా అంతేరా. ఒక మేకపిల్లే తనకి తెలియని పాదాల అచ్చు చూపించి తన ప్రాణాలు కాపాడుకుందంటే, అయ్యా శివయ్య, నువ్వే మాకు తోడు, నువ్వే మాకు రక్ష అని మనకి తెలిసిన ఆ ఈశ్వరుడి పాదాలు నమ్ముకుంటే జీవితాంతం ఎంత ధైర్యంగా బ్రతకచ్చో ఆలోచించు.